గురుగారు, తెలంగాణ తిరుమలగా చిలుకూరు బాలాజీ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. అలాగే వీసా వెంకటేశ్వర స్వామిగా కూడా పిలువబడుతున్నాడు. ఈ క్షేత్రం యొక్క వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారు? వెంకటేశ్వర స్వామి భక్త సులభత్వానికి నిలువెత్తు నిదర్శనం చిలుకూరి బాలాజీ ఆలయం. ప్రతి సంవత్సరము వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయనను దర్శించుకునే భక్తుడు వృద్ధాప్యం కారణంగా అక్కడకు వెళ్ళలేని స్థితి వచ్చింది. బాధపడుతున్నటువంటి ఆ భక్తుడి కలలో కనపడి, బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు నా దగ్గరికి రాలేకపోతే నేనే నీ దగ్గరకు వస్తాను అని ఇక్కడ దగ్గరలోనే ఉన్నటువంటి పొదలో నేనున్నాను, నన్ను దర్శనం చేసుకో అని స్వప్నంలో తెలియజేశాడు. వెంటనే ఆనందంతో ఆ ప్రాంతానికి వెళ్ళి తవ్వటం ప్రారంభించాడు. ఆ భక్తుడు తవ్వుతున్నటువంటి ఆ భక్తుడికి రక్తం ధారాపాతంగా కారటం ప్రారంభించడం చూశాడు. స్వామికి తాను తవ్వుతున్న గడ్డ పలుగు తాకింది అని బాధపడుతున్నటువంటి నేపథ్యంలో ఆకాశవాణి ఆవు పాలతో అభిషేకించమంటూ తరుణోపాయం చెప్పింది. వెంటనే ఆవు పాలతో ఆ ప్రాంతాన్ని పునీతం చేసిన మరుక్షణం భూదేవి శ్రీదేవిలతో ఉన్నటువంటి స్వామి యొక్క దివ్యమంగళ మూర్తి ఆయన కనుల ఎదుట ప్రత్యక్షమైంది. అదే ఇప్పుడు మనం కనులారా వీక్షించుకునేటువంటి చిలుకూరి బాలాజీ అద్భుతమైనటువంటి దివ్యమంగళ స్వరూపం. అక్కడ కొలువై ఉన్న స్వామి నీ కోరికలను నివేదించిన మరుక్షణం దాన్ని తీర్చటం కోసం ఎల్లవేళలా సమాయత్తమై ఉన్నాడు. అందుకే అక్కడికి వెళ్ళి కోరికను నివేదించుకున్నప్పుడు 11 ప్రదక్షిణలు చేస్తారు. తీరిన తరువాత 108 ప్రదక్షిణలు చేస్తారు. రోజు రోజుకి అలా కోరికలు తీరిన వారి సంఖ్య పెరగటంతో ఆలయంలో ప్రదక్షిణ చేయటం అసాధ్యమవుతోంది. కాబట్టి ఇప్పుడు ఆలయాన్ని ప్రదక్షిణ చేయటం కోసం ఆలయ బయట ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు చేశారు. ఇది తెలియచేస్తోంది అద్భుతమైన ఆ స్వామి యొక్క మాహాత్యం. ఇప్పుడు ఆ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి సమయంలో ఆయనను తలుచుకుంటూ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద అంటూ గొంతెత్తి ఆయనను కీర్తిస్తూ తరించే ప్రయత్నం చేద్దాం.